తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. సో మహాభారతంలో కర్ణుడు ఎపిసోడ్ 2 అండి ఇది. మీరు ఎపిసోడ్ 1 కానీ చూడాలనుకుంటే కింద లింక్ క్లిక్ చేసి ఎపిసోడ్ 1 చూడండి. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దూర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని కుంతిదేవి ఎలాగైనా సరే పరీక్షించాలనుకున్నారు. ఇప్పుడు వెంటనే సూర్య నమస్కారం చేస్తున్న ఆమె సూర్య భగవాను చూస్తూ ఆ మంత్ర ఉచ్చారణ చేసింది. మంత్ర ఉచ్చారణ చేసిన తక్షణమే సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఆమెకు బిడ్డను ప్రసాదించాలనుకున్నారు. అప్పుడు వెంటనే కుంతిదేవి, ప్రభు నన్ను క్షమించండి, నాకు ఇంకా వివాహం కాలేదు, వివాహం కాకుండా నేను గర్భం ధరిస్తే మా నాన్నగారికి కానీ మా రాజ్యానికి కానీ చాలా అవమానంగా ఉంటుంది, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది, సో నన్ను క్షమించండి ప్రభు అన్నది. దూర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని నేను వ్యర్థం చేయాలనుకోవట్లేదు, నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను, నువ్వు గర్భం దాల్చినా కానీ నీ కన్యత్వం పోకుండా నేను నీకు వరాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి ఒక బిడ్డను ప్రసాదించి అక్కడిని సూర్యభగవాన్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రసాదించిన బిడ్డని చేతిలో తీసుకుని చూసిన వెంటనే కుంతిదేవి యొక్క గుండె బరువెక్కు, ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితి, కళ్ళు కన్నీళ్ళతో తెరిచాయి, గుండె బాధతో బరువెక్కింది. అలా బాధతో ఆ కన్నీళ్ళతో ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలేసింది. ఆ బిడ్డ ఎలా ఉన్నాడంటే సూర్యుని తేజస్సుతో సమానంగా కవచ కొండరాలతో తగతగ మెరుస్తూ ఒక వీరుల్లా ఉన్నాడు. ఎవరికి తెలుసు ఆ బిడ్డే రేపు మహాభారతం యొక్క వృక్షానికి కారణంగా. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. మీకు ప్రశ్న, కర్ణుడి యొక్క మరో పేరు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు జై హింద్.